'భద్రకాళి' 2 అవర్స్ 37 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో విజయ్ ఆంటనీ గారి 25థ్ ఫిల్మ్‌గా రిలీజ్ అయింది. సినిమా చూడడం అయితే నేను సెకండ్ షో కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్‌లోనే చూసా. ఇక చూసాక నాకైతే నరక యాతన చూపించిందండి మూవీ. విజయ్ ఆంటనీ గారి మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా కానీ కొన్ని పోర్షన్స్ నచ్చుతాయి నాకు. అలాంటిది ఆయన్ని నమ్ముకొని వెళ్తే ఈ సినిమాని తీసిన డైరెక్టర్ మాత్రం ఎగ్జిక్యూషన్ పరంగా పంగనామాలు పెట్టి పంపించారు. పొలిటికల్ డ్రామాలు, థ్రిల్లర్‌లు ఎన్నో చూసాం. ఇప్పుడు అవి నచ్చాలి అంటే కొత్తగా తీయాలి. తెలిసిన దాన్నే ఇంకా ఔట్‌డేటెడ్ వేలో, ఇంకా బోరింగ్ వేలో తీస్తే ఎలా అండి? సెకండ్ హాఫ్ అయితే ఎప్పుడు బయటకొచ్చేద్దామా అనేంత ఫ్రస్ట్రేటింగ్ యాస్ వెల్ యాస్ ఇరిటేటింగ్ ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది. అన్నీ ఓవర్ ద టాప్ సీన్‌లు, రొటీన్ స్టోరీ, ఇంపాక్ట్‌నే లేని ఫ్లాష్ బ్యాక్, అసలు ఎగ్జిక్యూషనే ఏం బాలేదనే ఫీలింగ్. పేరుకే పొలిటికల్ థ్రిల్లర్ అంతే. అసలేం పాలిటిక్స్ ఉండవు. టూ మెనీ క్యారెక్టర్స్. ఒక్కరంటే ఒక్కరు కూడా అరే భలే చేశార్రా అని గుర్తుండిపోయే రోల్స్‌నే లేవు ఒక్కటి కూడా సినిమా అయిపోయిన తర్వాత. తొందరగా తీసేసినట్టుంది మూవీని. ఎందుకుందో తెలియని హీరోయిన్ రోల్. ఎలా మనీ కౌంట్‌ని ఎస్టిమేట్ చేశారో హీరో విషయంలో ప్రూఫ్స్‌నే చూపించరు. ఇక్కడే పోలీస్ హంటర్‌లోనే ఉంటాడు హీరో. కానీ ఏదేదో చేసేస్తుంటాడు పెద్ద విషయాలు. అసలు ఆ ఫైట్స్ ఏంటో, హనీమూన్‌కి పొలిటీషియన్ ఇంటికి వెళ్ళడం ఏంటో తలపోటొచ్చింది. పాజిటివ్స్ చెప్దామంటే ఎంతో కొంత ఏం కనబడలే. అసలు ఎడిటింగ్ టీమ్ అయితే వరస్ట్‌గా చేయించుకున్నారు. మరీ ఇంత క్రిస్ప్ ఎడిటింగా? టైం తీసుకొని డీటెయిలింగ్‌తో చెప్పాల్సిన సీన్‌లనేమో విసుగు తెప్పించేలా చేశారు. ఆలోచించే లోపే ఫాస్ట్‌గా అయిపించేశారు. ఎక్కడ క్రిస్ప్‌గా కట్ చేయాలో అక్కడేమో ప్రవచనాలు ఇచ్చినట్టు లెంథీగా, ఎమోషనల్‌గానే లేని ఫ్లాష్ బ్యాక్‌తో కొనసాగించారు. స్టోరీ ఏమో 'శివాజీ', 'ఒకే ఒకడు', 'జెంటిల్‌మ్యానిజం' ఇలా ఎన్నో సినిమాల్లో కరప్షన్ వల్ల నష్టపోయిన హీరో రాంగ్ వేలో డబ్బు సేకరించి జనాలకి పంచడం. ఎంతోటి స్టోరీ మనకు తెలీదు. మనం ఎప్పుడు చూడలేదా? దీన్నే అలా సాగదీసుకుంటూ వెళ్లారు. హీరో ఏమో ఒక బ్రోకరు. బ్రోకర్ అనే కంటే పొలిటికల్ విషయాల్లో కమిషన్ తీసుకొని సెటిల్‌మెంట్‌లు చేసే మీడియేటర్ అని చెప్పొచ్చు. 15 ఏళ్లుగా వాళ్ళ మధ్యలోనే ఉంటూ ఎన్నో వందల కోట్లు కాజేస్తున్నా ఎవ్వరు కనిపెట్టరంట. సడెన్‌గా ఒకరోజు పట్టేసుకుంటారంట. రివెంజ్ అంట. ఎందుకంటే నాకిలా జరిగిందంటాడంట. ఏంటో! అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో చూడాలంటే చూడొచ్చు. బట్ సినిమా అయితే నాకు విసుగు తెప్పించింది. ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షన్స్ టైమ్‌లో కొంచెం పర్లేదు. ఆ తర్వాత రాడ్ రంబోలా. ఏకంగా ప్రెసిడెంట్ కాబోయే అతన్ని కూడా ఈయన మైండ్ గేమ్‌తో సింపుల్‌గా సాధించేస్తాడంట. అవలీలగా. ఇంక ఎంత చెప్పినా వేస్టు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే నాకైతే మూవీ అసలు మినిమమ్ కూడా నచ్చలేదండి. మధ్యలో దీనివల్ల ఇంత నష్టపోయాం, దానివల్ల అంత నష్టపోయాం, సమాజం ఎలా ఉంది అని చెప్పి కొన్ని డైలాగ్స్ పర్లేదంతే. మిగతా మూవీ అసలు ఎంగేజింగ్‌గా లేకపోగా పర్ఫెక్షనే లేని ఫీలింగు. సినిమాటోగ్రఫీ ఇవి బానే ఉన్నాయి. అవే ఎవడికి కావాలి? కంటెంట్ కావాలి గానీ. ఇట్స్ ఎ బోరింగ్ అండ్ అన్‌ఎంగేజింగ్ పొలిటికల్ డ్రామా. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.5/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.